హిందూపురం అర్బన్ పరిధిలో లేపాక్షి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, రియల్టర్ల అక్రమాలు సాధారణ ప్రజలను అప్పుల బారిన పడేస్తున్నాయి. లేపాక్షికి చెందిన జగదీష్ బెంగళూరులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. స్వగ్రామంలో ఇల్లు నిర్మించాలనే ఆశతో స్థానిక లేఅవుట్లో 18 లక్షల రూపాయలు వెచ్చించి ఒక స్థలం కొనుగోలు చేశారు. ఇంటి నిర్మాణానికి బ్యాంకు రుణం తీసుకోవాలని భావించి అధికారులను సంప్రదించగా అక్కడ అతనికి షాక్ ఎదురైంది. తాను కొనుగోలు చేసిన స్థలం నిబంధనలకు అనుగుణంగా లేదని, అందువల్ల రుణం మంజూరు చేయలేమని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో జగదీష్ ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు చేసి ఇంటి నిర్మాణం ప్రారంభించాల్సి వచ్చింది. ఇది ఒక్క జగదీష్ సమస్య మాత్రమే కాదు. హిందూపురం నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో మొత్తం 178 లేఅవుట్లు ఉండగా అందులో 134 లేఅవుట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు సమాచారం. సుమారు 182 గ్రామాల్లో ప్రజలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి కష్టపడి పోగు చేసిన డబ్బును కొందరు రియల్టర్ల మాటలు నమ్మి అధిక ధరలకు స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ తర్వాత ఇల్లు నిర్మించేందుకు అనుమతులు లేక, బ్యాంకు రుణాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వీటిని నియంత్రించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లేఅవుట్ వేయాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏమిటో చూద్దాం. మొదటగా, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలి. ఇందుకు ప్రభుత్వానికి చలానా రూపంలో ఫీజు చెల్లించాలి. ఎకరానికి 10 సెంట్లు ప్రజా ప్రయోజనార్థం భూమిని వదలాలి. ప్రధాన రహదారి కనీసం 30 అడుగులు ఉండాలి. అంతర్గత రహదారులు 20 అడుగులు తప్పనిసరి. డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. లేఅవుట్ బ్లూప్రింట్ను పంచాయతీ అధికారులకు సమర్పించి పన్నులు చెల్లించి అనుమతులు పొందాలి. ఎకరం పైబడిన భూమికి సంబంధిత ఉన్నత అధికారుల అనుమతులు తీసుకోవాలి. నిబంధనల ప్రకారం ఎకరానికి 21 నుండి 22 ఇళ్ల స్థలాలు మాత్రమే వేయాలి. కానీ కొన్ని చోట్ల 23 నుండి 25 వరకు ప్లాట్లు వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలోని చాలా పంచాయతీల్లో ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమైపోయాయి. క్షేత్రస్థాయిలో అమలు లేకపోవడంతో స్థలాలు కొనుగోలు చేసిన వారు తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై సంబంధిత మండలాల డిప్యూటీ ఎంపీడీఓలు శ్రీనివాస్, శివకుమార్లను వివరణ కోరగా, పరిశీలించి నిబంధనలు పాటించని లేఅవుట్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాబట్టి స్థలం కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ముందుగా అన్ని అనుమతులు ఉన్నాయా, పంచాయతీ ఆమోదం ఉందా, రహదారులు, డ్రైనేజీలు, సదుపాయాలు ఉన్నాయా అన్నది పూర్తిగా పరిశీలించాలి. లేదంటే జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.